నమస్తే ఫర్ ది పీపుల్ డిబేట్కు స్వాగతం. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన వివాదం పతాక స్థాయికి చేరుతుంది. డీలిమిటేషన్తో నియోజకవర్గ సంఖ్య తగ్గిస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల ఆరోపిస్తున్నారు. పునర్విభజన చేస్తే పెరుగుతుందే తప్ప సంఖ్య ఎలా తగ్గుతుందని మరోవైపు కేంద్ర సర్కార్ వాదిస్తోంది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఇవాళ మీటింగ్కు సర్వం సిద్ధం చేశారు. ప్రతికూల రాష్ట్రాల్లోనే డీలిమిటేషన్కు కేంద్రం వ్యూహం పన్నిందా? బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రమే డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పునర్విభజన వ్యతిరేక సంకేతాలున్నాయా? కేంద్రాన్ని ఢీకొట్టగలిగే సత్తా స్టాలిన్ టీంకు ఉంటుందా? దీనిపై మాట్లాడటానికి ఈరోజు మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. అలాగనే కోటేశ్వరరావు గారు అనలిస్టు, శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగనే మాలకొండయ్య గారు బీజేపీ అధికార ప్రతినిధి, వీరు కూడా జాయిన్ అవుతారు. సార్ నమస్కారం తులసిరెడ్డి గారు, అలాగనే కోటేశ్వరరావు గారు. సార్ ఇప్పుడు అంటే స్టాలిన్ చేసిన ఆరోపణ ఏదైతే ఉందో, అంటే నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం ద్రావిడ ప్రాంతం ఇది. ఇక్కడైతే హిందీ భాష వీటి మీద అయితే కొంత గొడవలైతే నడుస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మన డీలిమిటేషన్ విషయంలో మరి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి స్టాలిన్ గారు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ చేస్తే సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు అని చెప్పేసి మరో వాదన ఉంది. సో తులసిరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ స్టాలిన్ గారు కేవలం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలవలేదు. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలిచారు. మరి ఎవరు వస్తారో అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 7 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్, ఇది ఒక యాంగిల్. రెండవది, రాజ్యాంగం ప్రకారంగా సెన్సస్ అయిన తర్వాత, ప్రతి సెన్సస్ అంటే 10 ఏళ్ళకు ఒకసారి సెన్సస్ జరిగిన తర్వాత ఈ యొక్క డీలిమిటేషన్ జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. ఆ ప్రకారంగా 1951 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ 1952లో చేశారు. అంతకుముందు 489 ఉంటే 494కు పెంచారు. నెక్స్ట్ 1961 సెన్సెస్ ఆధారంగా 1963లో పెంచారు. 494 నుండి 522. మళ్ళీ 1971 సెన్సెస్ తర్వాత 1973లో పెంచారు. అది 522 నుండి 543 వరకు. కాబట్టి అంతవరకు ఎవ్రీ సెన్సెస్ తర్వాత 51, 61, 71 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ వేయడము, డీలిమిటేషన్ కమిషన్ వేయడము, ఆ ప్రకారంగా కొంచెం పెంచుకుంటూ రావడం జరిగింది. కానీ తర్వాత 1976లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కుటుంబ నియంత్రణ అనేది పాటించాలా, కుటుంబ నియంత్రణ పాటించని రాష్ట్రాల జనాభా పెరుగుతుంది, కుటుంబ నియంత్రణ పాటించే రాష్ట్రాల్లో జనాభా పెరగదు. కాబట్టి ఈ ప్రకారంగా సెన్సెస్ తర్వాత చేస్తే ఈ యొక్క సమర్థవంతంగా కుటుంబ నియంత్రణ చేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి కొన్నాళ్ళకు పాటు ఈ కుటుంబ నియంత్రణ స్టెబిలైజ్ కావాలా అనే కోసము ఆవిడ 25 సంవత్సరాల పాటు ఇంకా పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అంటే 2001 వరకు పెంచకూడదని 42వ రాజ్యాంగ సవరణ. అగైన్ 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంకొక 20 సంవత్సరాలు పెంచారు. అంటే 2026 వరకు ఫ్రీజ్ చేశారు. సంఖ్య అటు పార్లమెంటు సభ్యుల సంఖ్య కానీ ఎమ్మెల్యే సంఖ్య కానీ సంఖ్య పెంచకుండా ఫ్రీ చేశారు 2026 వరకు. అది అయిపోతుంది, రేపు 2026కు అయిపోతుంది. కాబట్టి 2026 తర్వాత వచ్చే సెన్సెస్ ఆధారంగా ఫ్రీజ్ తీసేశారు. కాబట్టి ఖచ్చితంగా సంఖ్య పెంచుతారు అనేది ఒక యాంగిల్. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వర్షన్ వచ్చేసి ఆ విధంగా ఉంది. మూడవది, లోక్సభ యొక్క భవనం యొక్క కెపాసిటీ కూడా 888 పెంచారు. కాబట్టి ఖచ్చితంగా 2026 ఫ్రీజింగ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సెన్సస్ జరుగుతుంది.
ఆ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ చేసేటప్పుడు జనాభా ఆధారంగా తీసుకుంటే, గతంలో జనాభా ఆధారంగా తీసుకున్నారు కదా, ఇది 1951, 61, 71. ఆ ప్రకారంగా రేపు తీసుకుంటే కొన్ని రాష్ట్రాలకు జనాభా కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేయని రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి, సక్రమంగా అమలు చేసిన సమర్థవంతంగా అమలు చేసిన తగ్గిపోతాయి అనే నేపథ్యం అనేది ఇక్కడ సమస్య మెయిన్ గా. కాబట్టి అందుకోసం వచ్చేసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా జనాభా తీసుకుంటే 2026 సెన్సస్ జనాభా తీసుకుంటే న్యాచురల్గా ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాలకు గణనీయంగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఆ మేరకు పెరుగుతాయి. ఇక్కడ కూడా అంతో ఇంతో పెరుగుతాయి, కానీ అక్కడ పెరిగిన ప్రపోర్షనేట్ గా ఇక్కడ పెరగవు. అది డిస్పారిటీ వస్తుంది. ఇది రేపు భవిష్యత్తులో వచ్చేసి రాష్ట్రాల యొక్క హక్కులకు విఘాతం కలుగుతుంది అనేది ఇప్పుడు డిఎంకే యొక్క మెయిన్ వాదన. దాంట్లో రీజన్ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జనాభా రీత్యా పెంచుతారా, లేదు ఒక సంఖ్య పెంచి ఆ సంఖ్య అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా ఇస్తారా అనేది, లేదా ఫ్రీజ్ ఇంకొక 20 సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేస్తారా, 3 అంశాలు వాళ్ళు క్లారిటీ ఇస్తే సమస్య ఉండేది కాదు. వాళ్ళు క్లారిటీ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వము రీజన్ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. సంఖ్య పరంగా పెంచుతారా, క్లారిటీ ఇవ్వడం లేదు. జనాభా పరంగా పెంచుతారా, క్లారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి జనాభా పరంగా పెంచుతారనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతాం. అంటే రైట్ సార్, ఒక నియోజకవర్గానికి ఇన్ని లక్షల మంది జనాభా మాత్రమే ఉండాలి, అలాగనే ఇంత ఉంటే మాత్రమే ఇక్కడ అంటే ఈ నియోజకవర్గంలో అంటే గతంలో మన భద్రాచలం అనుకుంటా, ఆంధ్రాలో కొంత, అలాగనే తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత భాగం పార్లమెంట్ సెగ్మెంట్లో కలిసి ఉండేది. సో ఈ విధంగా కూడా ప్రస్తుతం ఈ రాష్ట్రాల విషయంలో చూస్తుంటే అంటే ఇక్కడ డీలిమిటేషన్లో డివేట్ అవుతుంది. డీలిమిటేషన్లో ఇప్పుడు మన రాష్ట్రం అంటే మన తెలుగు దక్షిణ రాష్ట్రాలకు అలాగనే ఉత్తర భారతదేశానికి చూస్తే ఇందులో తారతమ్యం తీసుకురావడానికి కారణం ఏముంటుంది అంటే భవిష్యత్తులో మన వాళ్ళని మనం వాళ్ళ కింద జీవించే విధంగా చేసే ప్రయత్నం జరుగుతుందనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో దాన్ని బట్టే అంటే ద్రావిడుల మీద కూడా ఆధిపత్యం చలాయించాలనే ఒక ఉద్దేశమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాదన వస్తుంది. దాన్ని ఏమంటారు మీరు? నేను యాంగిల్లో ఆలోచించడం లేదు, కానీ అది నేను ముందే చెప్పినట్లు పంజాబ్ వచ్చేసి సౌత్ ఇండియా కాదు కదా, ఇప్పుడు వాళ్ళని పిలిచారు కదా. అట్నే వెస్ట్ బెంగాల్ అది వెస్ట్ ఇండియా, ఒరిస్సా అది ఈస్ట్ ఇండియా. వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా ఈస్ట్ ఇండియా. అదేమో పంజాబ్ వచ్చేసి అది నార్త్ ఇండియాకి తీసుకోవచ్చు, లేకుంటే ఈస్ట్ ఇండియాకి తీసుకోవచ్చు. కాబట్టి నేను ఆ కోణంలో ఆలోచించలేదు, కానీ ఓవరాల్ గా జనాభా తీసుకుంటే మాత్రము ఎక్కువగా నష్టపోయేది ఆల్మోస్ట్ ఎంటైర్ సదరన్ స్టేట్స్ నష్టపోతాయి. ఉత్తరాదిని వచ్చేసి మిగతా ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరిగిన రీత్యా వాళ్ళకి ఎంపీ సీట్లు పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాల్లో ఆ స్థాయిలో పెరగవు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రపోర్షనేట్ గా పెరగవు. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి రేపు సౌత్ ఇండియా దెబ్బతిన్నది అనే యాంగిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉద్దేశము అది కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వచ్చేసి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. జనాభా ప్రకారం తీసుకుంటే మాత్రము ఎంటైర్ సౌత్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఎన్ని సీట్లుగా తగ్గుతాను కాదు, పెంచిన సీట్లలో ప్రపోర్షనేట్ గా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెరుగుతాయి. ఇక్కడ ఆ ప్రపోర్షనేట్ గా సీట్లు పెరగవు అనే యాంగిల్. ఇది సంఖ్యకు సంబంధించి. కానీ సరిహద్దులకు సంబంధించి చేంజ్ చేసుకోవచ్చు. మనం 2008-9లో సరిహద్దులు మార్చుకున్నాము. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 ఎంపీ సీట్లు ఉంటే 42. దాన్ని మల్కాజిగిరి చాలా పెద్దది, కొన్ని చిన్నవి. ఆ ప్రకారంగా సరిహద్దులు మార్చుకోవచ్చు. ఇక్కడ సంఖ్య ఒకటి, సరిహద్దులు ఒకటి, రిజర్వేషన్స్ ఒకటి, 3 ఉన్నాయన్నమాట డీలిమిటేషన్ కింద. సంఖ్య వచ్చినప్పుడే సమస్య వస్తుంది. సరిహద్దులు వచ్చేసి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, రేపుడికి 25 ఎంపీ సీట్లు ఉంటాయి. కాకపోతే సరిహద్దులు మార్చుకోవచ్చు. అంటే కొన్ని లోక్సభ పరిధిలో 20 లక్షల జనాభా ఉండే కొన్ని ఉంటాయి, కొన్ని 10 లక్షలు ఉంటాయి. అది మార్చుకోవచ్చు. సంఖ్య మారకుండా 25 ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఆ విధంగా సరిహద్దులకు ఇబ్బంది ఉండదు. 2008-9లో మార్చుకున్నాం. సమస్యల్లా
ఓ సంఖ్య పెరిగినప్పుడు ఈ యొక్క సంఖ్యకు ఆధారంగా ఒక సంఖ్యను తీసుకొని ఏదో 200 పెంచుతాము, ఇప్పుడు 543 ఉన్నాయి, ఓవరాల్ గా దేశంలో 200 పెంచుతామా, 300 పెంచుతామా, ఒక 100 పెంచుదామా, 50 పెంచుదామా అని తీసుకొని ఆ ప్రపోర్షనేట్ గా ప్రతి రాష్ట్రానికి ఇస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా పెంచాలని నిర్ణయం తీసుకొని ఆ రాష్ట్రంలో పెరిగిన జనాభాను 2026 జనాభాను దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రము దక్షిణాది రాష్ట్రాలు వచ్చేసి కొన్ని మిగతా ప్రాంత రాష్ట్రాలు ఉంటే కొన్ని దెబ్బతింటాయి కాబట్టి, ఎంటైర్ దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతింటాయి కాబట్టి ఇది రేపు దేశ సమైక్యత, సమగ్రతకు, సార్వభౌమత్వానికి ప్రమాదకర స్థాయిలో చిలికి గాలివాన అవుతుంది. చాలా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆషామాషిగా కాకుండా ఇది దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమతను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇది. గతంలో వాజ్పేయి గారు కూడా 25 years ఎందుకు పెట్టారు, దీన్ని దృష్టిలో పెట్టుకునే. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కాబట్టి 25, 50 ఏళ్ల పాటు వచ్చేసి పెరగకుండా 543 ఉంది కదా. ఇప్పుడు పెరగకుంటే వచ్చే నష్టం ఏముంది? అక్కడ ముందు పార్లమెంటులో మాట్లాడడానికి ఉన్న వాళ్ళకి అవకాశాలు రాలేదు. ఆ నేపథ్యంలో పెంచాల్సిన అవసరం కూడా లేదు. సరిహద్దులు మార్చుకోవచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా. ఆ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది నా అభిప్రాయం. రైట్ సార్. సార్ కోటేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు ప్రతికూల రాష్ట్రాల్లోనే డీలిమిటేషన్ కు కేంద్రం వ్యూహం పన్నుతుందని చెప్పేసి ఒక వాదన ఉంది. దీన్ని మీరేమంటారు? ఆ వాదనకి ఆధారాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎస్. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు గతంలో అది వాయిదా పడినటువంటి డీలిమిటేషన్ ని మొన్న చేశారు. అదేవిధంగా అస్సాంలో కూడా డీలిమిటేషన్ వాయిదా పడిన దాన్ని తర్వాత దాన్ని చేశారు. ఆ రెండు రాష్ట్రాల అనుభవాలను చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కడుపులో ఉన్నటువంటి దుష్ట బుద్ధి అనేటువంటిది బయటపడింది. ఎగ్జాక్ట్లీ. మత ప్రాతిపదికన కూడా దాన్ని అక్కడ చేశారనేది ఒకటి మనకి స్పష్టంగా కనిపించింది. అవును. అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను లేదా హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను అట్లా గమనంలోకి తీసుకొని తమ ప్రయోజనాలకు అనుగుణంగా, తమ హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా చేశారనేటువంటిది ఒకటి. ఉదాహరణకి జనాభా ప్రాతిపదికన అంటే అన్ని నియోజకవర్గాలకి సమంగా జనాభాని ఉండేట్లుగా నియోజకవర్గాల పరిధుల్ని నిర్ణయించడం అనేటువంటిది ఒక ప్రక్రియ. ఆ విధంగా చూసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో 50,000 మంది మాత్రమే ఓటర్లు ఉంటే, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో గరిష్టంగా 173,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఇది ఏ విధంగా శాస్త్రీయ పద్ధతి? దీన్ని ఏ విధమైనటువంటి శాస్త్రీయ కొలమానంలో సమర్థించుకుంటారు? ఏ విధమైనటువంటి కొలమానం లేదు అక్కడ. మతపరమైనటువంటి కొలమానం. జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కనుక అక్కడ సీట్లు ఎక్కువ పెంచాలి కనుక 50,000 తోటి ఒక కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేసి అక్కడ 6 కాన్స్టిట్యున్సీస్ ని పెరిగే విధంగా చేశారు. కాశ్మీర్ లోయలో బీజేపీకి ఓటు వేసేటువంటి వాళ్ళు లేరు కనుక అక్కడ కూడా జనాభా ప్రాతిపదిక అయినట్లయితే 1 సీటు మాత్రమే పెంచారు. అందువల్ల జనానికి, రాజకీయ పార్టీలకి, మీడియాకి అనుమానాలు ఉన్నాయంటే ఇదిగో ఇట్లాంటి వాటితోటే అనుమానాలు ఉన్నాయనేది ఒకటి. అదేవిధంగా అస్సాంలో కూడా మత ప్రాతిపదికన ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు లేదా హిందువులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అటువంటి పరిస్థితి ఈవెన్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాలని మార్చేసినటువంటిది. కొన్ని నియోజకవర్గాలు అయితే ఒక రోడ్ల కర్రలాగా ఉండే. అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి చేస్తున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేస్తారనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పరు. ఇంత వివాదం నడుస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి తోటి ముఖ్యమంత్రులు లేదా మాజీ ముఖ్యమంత్రులు వివిధ పార్టీలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఎజెండాను ముందుకు తీసుకొస్తే మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నోరు విప్పినటువంటి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలతోటి అనేక అనుమానాలు, కొత్త అనుమానాలు
తలెత్తుతున్నాయి. ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలకి తగ్గదు అంటారు. దక్షిణాది రాష్ట్రాలకి తగ్గుతుందా లేకపోతే ఇంకోటి అని కాదు. మీ ప్రాతిపదిక ఏమిటి చెప్పండి అంటే మీకు తగ్గదు కదా అంటే మీకు వీళ్ళకి తగ్గకపోవచ్చు, లేదా 1-2 సీట్లు పెరగవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదిక ఎట్లయితే మరి ఉత్తరాది రాష్ట్రాల్లో 3 ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి పంజాబ్, హర్యానాల్లో కూడా కుటుంబ నియంత్రణ పాటించడం, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జనాభా పెరుగుదల అనేటువంటిది దక్షిణాది మాదిరి చాలా పరిమితంగా ఉన్నది. అక్కడ సీట్లు కూడా జనాభా ప్రాతిపదిక అయితే కేరళలో తగ్గిపోతాయి, అదేవిధంగా పంజాబ్లో కూడా తగ్గిపోతాయి. అందుకని అసలు ప్రాతిపదిక ఏమిటనేటువంటిది చెప్పకుండా దోబూచులాడుతూ ఒక ఫీలర్స్ ని వదిలారు. ఫీలర్స్ ని వదిలి జనంలో ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది, రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది, తమను వ్యతిరేకించేటువంటి పార్టీల్లో ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఓటంగా ఉంది అనుకుంటే తాము చేయదలుచుకుంది చేస్తారు, లేదు అడ్డం జరుగుతుంది, రాజకీయంగా దెబ్బ తగులుతుంది అనుకుంటే మరొక విధంగా చేస్తారు. ఈ విధమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎందుకంటే 2026లో మామూలుగా గతంలో రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ గడువు అనేటువంటిది ముగుస్తుంది. రేపు తమిళనాడు ఎన్నికలు లేదా బీహార్లో ఎన్నికలు జరిగాయి అనుకోండి, డీలిమిటేషన్ ముగిసిన తర్వాత డీలిమిటేషన్ అనుగుణంగా మీరు నియోజకవర్గాలను పునర్విభజించలేదు, ఈ పునర్విభజించకుండా చేసినటువంటి ఈ ఎన్నికల్ని ఏ విధంగా మేము సవాల్ చేస్తున్నామని ఎవరైనా కోర్టుకు వెళ్ళేట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక రాజ్యాంగపరమైనటువంటి సందేహం కావచ్చు లేదా సంక్షోభం కానీ తలెత్తితే ఏమిటి పరిస్థితి? అందుకని గడువు దగ్గర పడుతున్న కొద్దీ, డీలిమిటేషన్ గడువు అనేటువంటిది 2026 దగ్గర పడుతున్న కొద్దీ దాన్ని ఎట్లా పరిష్కరించాలి? ఇప్పుడు మనం చూసాం గతంలో 2000 సంవత్సరం వచ్చినప్పుడు Y2K సమస్య వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ఇక్కడ ఒక రాజకీయ పరమైనటువంటి లేదా వ్యవస్థాపరమైనటువంటి డిస్కషన్ కేంద్ర ప్రభుత్వం అసలు కనీస ప్రాథమికంగా 1-2 సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు, ఇది ఈ సమస్య ఇట్లా ఉన్నది, ఏం చేద్దాం, ఇదిగో మా ఆలోచన ఇది అని చెప్పేసి ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లేదా ఎన్నికల కమిషన్ కానీ ఇప్పటి వరకు ఎందుకని మాట్లాడదు దీని గురించి? అందుకే అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వీటిని ఏ ప్రాతిపదికన పెంచుతారు? రేషియో ప్రకారం, ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారం అయితే అన్ని రాష్ట్రాలకి పెరుగుతాయి, తమిళనాడుకి పెరుగుతాయి, కేరళకి పెరుగుతాయి, తమిళనాడుకి ఒక 18 సీట్లు పెరుగుతాయి, లేదు ఇప్పుడున్నటువంటి ఈ రేషియో ప్రకారం అయితే కేరళకి 9 సీట్లు పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్కు 38 సీట్లు పెరుగుతాయి, ప్రతి రాష్ట్రానికి పెరుగుతాయి, ఎవరికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా జనాభా ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే ఉత్తరప్రదేశ్కి దాదాపు 130 సీట్ల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఒక పార్టీనా కానివ్వటం కాదు, ఒక ప్రాంతం యొక్క ప్రజాభిప్రాయాన్ని చట్టసభల్లో రిప్రజెంట్ చేయడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి అనేది. ఉదాహరణకు అమెరికాలో సెనేట్ ఉంది. చిన్న రాష్ట్రం అయినా కానీ, మన ఒక జిల్లా అంతా రాష్ట్రం అయినా కానీ సెనేట్ లో 2 సీట్లు ఉన్నాయి, సమాన ప్రాతిపదిక ఇచ్చారు. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. అందువల్ల 1971 తర్వాత మన దేశంలో తలెత్తినటువంటి ఒక కొత్త సమస్య ఇది, జనాభా పెరుగుదల అనేటువంటిది. కేరళలో 1.8%, తమిళనాడులో 1.7 చొప్పున పెరుగుతూ ఉంటాయి జనాభా. అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 2.4, బీహార్కి వచ్చేసరికి 3% చొప్పున పెరుగుతూ ఉంది. అందువల్ల ఇలాంటి కొత్త సమస్య వచ్చిన కారణంగానే దాని జోలికి వెళ్లకుండా 2001లో వాజ్పేయి హయాంలో దీన్ని మళ్ళా స్టేటస్ కో మెయింటైన్ చేశారు. ఇప్పుడు కూడా ఒక శాస్త్రీయ పద్ధతిని కనుగొనేంత వరకు మరొకసారి స్టేటస్ కో మెయింటైన్ చేయాలని అదే తమిళనాడులో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం కోరింది. అదేవిధంగా అనేక మంది, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ
స్టేటస్ కో మెయింటైన్ చేయండి. కొంపలే మునిగిపోలేదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడట్లేదు, అసలు సమావేశాలు జరపట్లేదు, అది వేరే అంశం. అందువల్ల స్టేటస్ కో మెయింటైన్ చేయండి, లేకపోతే ప్రాతిపదిక ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని ఇవాళ తమిళనాడులో చెన్నైలో జరిగేటువంటి అఖిలపక్ష సమావేశానికి ఎవరు వస్తారు ఎవరు రారు అనేటువంటిది ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నట్టు, ముఖ్యంగా బీఆర్ఎస్ వెళ్తా ఉంది. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కూర్చోబోతా ఉంది. దీనిలో రాజకీయం ఏముంది? కానీ బీజేపీ గత కొద్ది రోజుల నుంచి రాజకీయం అని చెప్పేసి గోల్పెట్టింది. అందువల్ల ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామిక వాంఛ అనేటువంటిది ఇక్కడ ఉన్నది తప్ప రాజకీయం కాదు ఇది అనేది నేను చెప్తాను. సార్, ఇప్పుడు ప్రతికూల రాష్ట్రాల్లోనే డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక వాదన ఉంది. దానికి మీరేమంటారు? అటువంటి అవకాశం లేదు. డీలిమిటేషన్ అన్న తర్వాత పార్లమెంటు లోక్సభ స్థానాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నేను ఇందాక ముందు చెప్పినటువంటి కాశ్మీరు అసెంబ్లీ అస్సాం అనేటువంటిది జనాభా లెక్కలు జరపని కారణంగా గతంలో వాయిదా పడింది. ఆ వాయిదా పడినటువంటిది మొన్న జరిపారు. అంతే తప్ప డీలిమిటేషన్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకటి లేదా బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలకు ఒకటి అట్లా ఉండదు, మొత్తంగానే ఉంటుంది. అయితే దానికి అనుసరించేటువంటి పద్ధతుల మీదనే జనానికి అనుమానాలు ఉంటాయి. ఓకే సార్, తులసిరెడ్డి గారు, సార్ ఇప్పుడు బీజేపీ ఇతర రాష్ట్రాలు మాత్రమే డీలిమిటేషన్కు వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ వాళ్ళు మాత్రం ఆ విధంగా వాదన లేవనెత్తారు. అలాగనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పునర్విభజన వ్యతిరేక సంకేతాలు కూడా అక్కడ స్టార్ట్ అయినాయని మరోవైపు నుంచి వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడవచ్చు? అసలు ఎందుకు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పునర్విభజన మీద వ్యతిరేక సంకేతాలు రావడానికి కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ పాలిత బీజేపీ ఇతర పాలిత, ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కాబట్టి బీజేపీ ఇంతకుముందు ఈ లోపల వచ్చింది బీజేపీ అనేక రాష్ట్రాలు, అంతకుముందు లేదు కదా. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా కుటుంబ నియంత్రణ అనేది మెయిన్. కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలు, సమర్థవంతంగా నిర్వహించని రాష్ట్రాలు అనే కేటగిరీ సమస్య ఇప్పుడు. అంతే తప్పనిచ్చేసి ఇది ఉత్తరాదే దక్షిణాదే తర్వాత వచ్చేసి బీజేపీతర అనే దానికంటే కూడా కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించని ఆ నేపథ్యంలో వచ్చిన పరిణామాలు ఏ పార్టీకి ఉపయోగపడుతున్నాయి నెక్స్ట్ ఇష్యూ. కాబట్టి ఇప్పుడు మనకు డీలిమిటేషన్ 3 విధాలుగా, ఒకటి సంఖ్యాపరంగా, రెండవది సరిహద్దుల పరంగా, 3 రిజర్వేషన్ పరంగా, 3 ఇన్ఫ్లుయెన్స్ పారామీటర్స్ ఉంటాయి. సంఖ్యాపరంగా అటు లోక్సభ, ఇటు రాజ్యసభ, అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి ఇది సంఖ్యకు సంబంధించి. సరిహద్దులు వచ్చేసి కొన్ని చోట్ల 20 లక్షల జనాభా ఉంటుంది కొన్ని లోక్సభ పరిధిలో, కొన్ని వచ్చేసి 10 లక్షలు ఉంటాయి. అట్నే అసెంబ్లీలో కూడా తేడాలు ఉన్నప్పుడు అది సరిహద్దులు మార్చుకుంటడం అనేది రెండవది. సరిహద్దులు మారినప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ కూడా దాంట్లో ముందున్న దానికంటే రిజర్వేషన్స్ కొన్ని తగ్గిపోవచ్చు, కొన్ని ఎక్కువ రావచ్చు, అంటే ఆ రాష్ట్ర పరిధిలో. కాబట్టి ఈ 3 కోణాల్లో ఆలోచించాలా. ఈ 3 కోణాలు ఆలోచించినప్పుడు సరిహద్దుల డీలిమిటేషన్ కు రిజర్వేషన్స్ కు సంబంధించి ఈవెన్ ఫ్రీజింగ్ ఉన్నా గానీ 2026 వరకు ఫ్రీజింగ్ ఉన్నా గానీ మనము 2008-9లో దేశవ్యాప్తంగా జరిగినాయి సరిహద్దులు మార్చుకునేదానికి జరిగింది. కాబట్టి అది దేశవ్యాప్తంగా మరి మన రాష్ట్రంలోనూ. కాబట్టి 2008 జరిగిందండి. కాబట్టి మనము సరిహద్దుల వరకు రిజర్వేషన్స్ వరకు ఫ్రీజింగ్ ఉన్నా జరిగింది. కాబట్టి ఇప్పుడు 2026 వరకు ఉండేది ఫ్రీజింగ్, సంఖ్య మార్చకూడదు. కాబట్టి ఇప్పుడు అది ఆ ఫ్రీజింగ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ ఫ్రీజింగ్ వచ్చేసి మళ్ళీ 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో చేయడమా, లేకుంటే వచ్చేసి డీలిమిటేషన్ సంఖ్యాపరంగా ఉడకపోవడమా అనే సమస్య. కేంద్ర ప్రభుత్వం యొక్క వాలకం చూస్తూ ఉంటే, అమిత్ షా గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చేసి ఫ్రీజింగ్ కు పోరు, సంఖ్యాపరంగా, సరిహద్దుల పరంగా, రిజర్వేషన్ పరంగా 3 పరంగా పోయే పరిస్థితి కనపడుతుంది. సంఖ్యాపరంగా పోయినప్పుడు దాన్ని ఒక సంఖ్యను ఓవరాల్ గా ఇప్పుడు 543 ఉన్నాయి, దీన్ని 100 పెంచుదామా, 50 పెంచుదామా,
ఆ పెంచిన ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారంగా ఇస్తే సమస్య ఉండదు. అలా కాకుండా జనాభా పరంగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని రాష్ట్రాలకు కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించని రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి, చాలా ఎక్కువ పెరుగుతాయి. మిగతా బాగా పాటించినటువంటి రాష్ట్రాలకు ఆ ప్రపోర్షనెట్ లో పెరగవు. అప్పుడు ఈ రాష్ట్రాలు నష్టపోతాయి. ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ సదరన్ స్టేట్స్ అన్ని ఉంటాయి అనేది ఇది భవిష్యత్తులో వచ్చేసి అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఇది దేశ సమైక్యతకు సమగ్రతకే చిచ్చు పెడుతుంది అనేది ఒక భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వేరే దుర్బుద్ధి లేకుంటే క్లారిటీ ఇవ్వచ్చు. ఏం పెంచము, ఇది డీప్ ఫ్రీజింగ్ వచ్చేసి ఉంటుందనో ఒక సూచాయిగా, లేదు వచ్చేసి ఒక సంఖ్య పెంచుతాము, సంఖ్య పరంగా అన్ని రాష్ట్రాలకు పెంచుతామని సరిపోతుంది. కానీ వాళ్ళ ఉద్దేశం వచ్చేసి జనాభాను అనేది దృష్టిలో పెట్టుకున్నట్టుంది 2026 సెన్సెస్ తర్వాత. కాబట్టి ఆ దుర్బుద్ధి ఉంది కాబట్టి అప్పుడు ఆ ప్రకారంగా పోయినప్పుడు మాత్రము డెఫినెట్ గా వచ్చేసి ఇది చాలా దుష్పరిణామాలు వస్తాయి. జనాభా పరంగా తీసుకుంటే మాత్రము ఇది ముందుగానే మన దేశం వచ్చేసి చరిత్ర తీసుకుంటే గతంలో ఇది అంగవంగ కళింగాది చొప్పన్నారు దేశాలుగా ఉన్నటువంటి దేశం ఇది. అనేక సందర్భాల్లో వచ్చేసి ఏదో కొద్ది పీరియడ్ తప్పని చేసి గుప్త సామ్రాజ్యము, అశోకుని మౌర్య సామ్రాజ్యము, అప్పుడు కూడా ఎంటైర్ భారతదేశము మన సౌత్ వేరుగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ వచ్చేసి బ్రిటిషుల్లో వచ్చినాకనే కొంత సరే వాళ్ళ వలన కొన్ని చెడ్డ జరిగినా కానీ కొన్ని వచ్చేసి దేశ సమైక్యతకు దారి తీసిన నేపథ్యం ఉంది. కాబట్టి మళ్ళా గతంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఫీలింగ్ అనేది అనేక కారణాల వలన ఇప్పటికే కొంత ఫీలింగ్ ఉంది కాబట్టి దీనికి మరింత బలం చేకూర్చి ఇది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. జనాభా పరంగా తీసుకుంటే 2026 సెన్సస్ పరంగా జనాభా పరంగా ఈ యొక్క సంఖ్యను పెంచడం అని తీసుకుంటే మాత్రం అది చాలా చాలా దేశ భవిష్యత్తుకి ప్రమాదకరంగా సంక్రమిస్తుంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన వివాదం పతాక స్థాయికి చేరుతోంది. డీలిమిటేషన్తో నియోజకవర్గాల సంఖ్య తగ్గిస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తుంటే పునర్విభజన చేస్తే పెరుగుతుందే తప్ప సంఖ్య ఎలా తగ్గుతుందని కేంద్ర సర్కార్ వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఇవాళ మీటింగ్కు సర్వం సిద్ధం చేశారు. ప్రతికూల రాష్ట్రాల్లోనే డీలిమిటేషన్కు కేంద్రం వ్యూహం పన్నిందని చెప్పేసి కూడా వారి యొక్క వాదన ఉంది. సో ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగనే ఇతర మంత్రులు కూడా తమిళనాడు చెన్నైకి చేరుకుంటున్నారు. అలాగనే ఒరిస్సా, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగనే మంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఏదేమైనాకి ఇవాళ సాయంత్రం వరకు వారి యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అలాగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. సో సార్, తులసిరెడ్డి గారు చెప్పండి సార్, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పునర్విభజన మీద వ్యతిరేక సంకేతాలు వచ్చే అవకాశం ఉంటుందా అసలు? ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా డీలిమిటేషన్ విషయంలో ఒకవేళ వ్యతిరేక సంకేతాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఎక్కువ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండవు. కాకపోతే అంటే అక్కడ కూడా కొన్ని రాష్ట్రాలు మాత్రమే కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించి వాళ్లకు కొంచెము నష్టం జరగచ్చు, కానీ అవి తక్కువగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు వచ్చేసి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళకేం పెద్ద పెరగవు, జనాభా పెద్ద పెరగలేదు కాబట్టి అట్లా కొన్ని రాష్ట్రాల్లో రావచ్చు. కానీ విత్ ఇన్ ద స్టేట్ కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఉండొచ్చు. విత్ ఇన్ ద స్టేట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాయలసీమ, కోస్తా అని ఉన్నట్టు, అంటే కుటుంబ నియంత్రణ విషయంలో కాదు, జనరల్ గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వచ్చేసి చాలా పెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో కూడా పూర్వాంచల్ అని, తర్వాత వచ్చేసి ఆ ప్రాంతం ఈ ప్రాంతం 4-5 ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడే ఉన్న కుటుంబ నియంత్రణ విషయంలో తేడాలు ఉన్నాయో నేను పూర్తిగా స్టడీ చేయలేదు, కానీ అప్పుడు కొన్ని ప్రాంతాలకు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యేల సీట్లు తగ్గి కొన్ని ప్రాంతాలకు పెరిగే పరిస్థితి ఆ రాష్ట్రాల్లో విత్ ఇన్ ద స్టేట్ గన కుటుంబ నియంత్రణ పాటించడంలో డిస్పారిటీ ఉంటే గన అక్కడ కూడా వచ్చేసి ఈ యొక్క ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. కానీ జనరల్ గా వచ్చేసేసి
బీజేపీ పాలిత రాష్ట్రాలు పెద్ద కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించిన రాష్ట్రాలు కొద్దిగానే ఉన్నాయి. కాబట్టి అక్కడ రాకపోవచ్చు, కానీ విత్ ఇన్ ద స్టేట్ ప్రాంతాల వారిగా ఏమైనా ఉంటే రావచ్చు ఆ విధంగా. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఇది మనము చరిత్ర తీసుకుంటే యుఎస్ఎస్ఆర్, రష్యా వచ్చేసి ఒకప్పుడు అమెరికాతో సర్దిద్దు ఉన్నట్టుగా అంత పెద్ద దేశం వచ్చేసి ఆఖరికి పెరిస్ట్రాయికా గ్లాస్నోస్ట్ అనే ఒక దాంతో వచ్చేసి మొత్తము అనేక దేశాలుగా విభజించిన సందర్భం మనం చూస్తున్నాం మన కళ్ళ ముందునే. తర్వాత వచ్చేసి ఏ విధంగా మత ప్రాతిపదిక మీద భారత ఉపఖండం స్వాతంత్ర ఉద్యమం తర్వాత మన స్వాతంత్రం వచ్చేటప్పుడు మనం ఆ పక్క ఈస్ట్ పాకిస్తాను, ఈ పక్క వెస్ట్ పాకిస్తాను, మధ్యలో భారతదేశం, ఇది మత ప్రాతిపదిక మీద జరిగింది మనం చూస్తున్నాము. కాబట్టి అదే విధంగా ఇప్పుడు వచ్చేసి రేపు ప్రాంతాలు సౌత్ లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కు నష్టం జరుగుతున్నప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. వచ్చేసి మనం చరిత్రను, వివిధ దేశాల్లో జరిగిన చరిత్రను, మన దేశంలో జరిగిన చరిత్రను చూసినప్పుడు మన కళ్ళ ఎదుటనే ఇంత పెద్ద పెను ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ కోసమో లేకుంటే ఎలకాలం వాళ్ళే ఉంటారా వచ్చేసి. కాబట్టి అంతకుముందు కాంగ్రెస్ అనేక సంవత్సరాల పాటు పాలించలేదా? మిగతా ప్రాంతీయ పార్టీలు పరిపాలించిన సందర్భం ఉంది. ఉత్తరప్రదేశే ఈ ఎలకాలం వాళ్ళ చేతిలో ఉంటుందా? మనం వచ్చేసి ఎస్పీ బిఎస్పీ పరిపాలించిన రోజులు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళ చేతిలో ఇప్పుడు రాలేదు కదా. కాబట్టి బీజేపీ ఆ పార్టీ కోణములో షార్ట్ బెనిఫిట్స్ కోసం ఆలోచిస్తే మాత్రము దేశం నష్టపోతుంది. దాంట్లో వచ్చేసి నష్టమైనప్పుడు బీజేపీ పార్టీ కూడా నష్టపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క సంకుచిత దృష్టితో ఆలోచించకుండా విశాల దృక్పథంతో దేశ సమైక్యతను సమగ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా ఇప్పుడు 52 ఏళ్ళుగా పెంచలేదు. ఇప్పుడు పెంచకపోతే వచ్చిన ప్రమాదం ఏముంది? ఇంట్లో ఎట్లాగూ అవకాశాలు ఏముండవు, ఉండే వాళ్ళకే మాట్లాడే అవకాశాలు రాలేదు, మరింత ఖర్చు తప్ప. తర్వాత ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు అంటే లోకల్ బాడీస్, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు, అవి కూడా వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వాల కింద లెక్క, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినట్టు. కాబట్టి ప్రభుత్వము కింద లెవెల్లో కూడా ఉంది. కాబట్టి ఏదో అంతా పైన ఢిల్లీలో పార్లమెంట్ లో చర్చించి తీసుకోవాల్సినంత పరిస్థితి ఏం లేదు. కాబట్టి అవకాశాలు కూడా ఉండవు. నా అభిప్రాయం ప్రకారంగా మళ్ళా ఒక 20 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు వాజ్పేయి గారు, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా దూరదృష్టితో చేశారో దేశ సమైక్యతను, సమగ్రతను, కుటుంబ నియంత్రణ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా బీజేపీ ఆ విధంగా చేస్తే బాగుంటుంది. లేదు 888 ఉండేదానికి ఆస్కారం ఉంది లోక్సభలో బోనం పరిధి, కాబట్టి కొన్ని పెంచుతాం అనుకుంటే అది ఒక సంఖ్య అనుకోండి. అది ఇంతకుముందు నేను ముందే చెప్పినట్లు మనకు ఫస్ట్ 489 ఉన్నాయి, మళ్ళీ 494కు, మళ్ళీ 522కు, మళ్ళీ 543కి. కాబట్టి ఇంతవరకు పెరిగింది 489 నుండి 543కి. దాదాపు వచ్చేసి ఒక 55 సీట్లు, 54 సీట్లు పెరిగినాయి మొత్తం ఇంతవరకు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఒక 20, 30, 50, 100 అనుకోండి. దాని ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు ప్రపోర్షనేట్ గా ఎంత పర్సెంటేజ్, ఒక 5% పెంచుతారా, 10% పెంచుతారా? ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు 5% అనుకోండి, అన్ని రాష్ట్రాలకు 5% పెంచండి. ఆ ప్రకారంగా చేస్తే సమస్య ఉత్పన్నం కాదు. అలా కాకుండా జనాభా అనేది తీసుకుంటే డెఫినెట్ గా వచ్చేసేసి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఇటువంటి రాష్ట్రాలు బెనిఫిట్ పొందుతాయి. అక్కడ ప్రస్తుతానికి వచ్చేసి బీజేపీకి ప్రస్తుతానికి ఉండొచ్చు, రేపు ఎన్నికలకు 2029 కూడా ఉపయోగపడచ్చు. కానీ దేశం వచ్చేసి చిన్న భిన్నమవుతుంది. రైట్. కోటేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు అంటే దక్షిణ భారతదేశంలో ఈ గొడవ ఎందుకు? అంటే కేంద్రం మాత్రం డీలిమిటేషన్ ద్వారా పెరుగుతాయి సంఖ్య, కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా ఒక వాదన కదా. సో ఎందుకు నిజంగా స్టాలిన్ ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణమేమి ఉండొచ్చు? నిజంగా కేంద్ర ప్రభుత్వం సంఖ్య విషయంలో, ఈవెన్ ఎంపీ స్థానాల సంఖ్య విషయంలో, లేదంటే ఇటు అసెంబ్లీ స్థానాల సంఖ్య విషయంలో కానీ ఏదైనా అన్యాయం చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ అమలు జరిగిన మాదిరి దేశం అంతటా అమలు జరగలేదు.
అదేవిధంగా కొంతమేరకు పశ్చిమ బెంగాల్లో అమలు జరిగింది, పంజాబ్ లో అమలు జరిగింది, లేదా హర్యానాలో కూడా అమలు జరిగింది, ఉత్తరాఖండ్. అంటే ఎక్కడైతే ఆర్థికంగా రాష్ట్రాలు, జనాలు, సమాజాలు ఎక్కడైతే డెవలప్ చెందాయో, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫీచర్. ఇప్పుడు ఐరోపా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది, లేదా జపాన్ లో జనాభా తగ్గిపోతా ఉంది. ఎందుకని? ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వివాహ వయస్సు పెరగటం, దాంతో పాటు జనాభా సంఖ్య అనేటువంటి దాని మీద పరిమితులు లేదా స్వచ్ఛందంగానే చేస్తున్నటువంటిది ఇది. అందువల్ల ఇది మన దేశానికి వచ్చినటువంటి ఒక కొత్త సమస్య. ఈ సమస్య నిధుల విషయంలో కూడా ఇదే సమస్య ముందుకు వస్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటివి ఆర్థికంగాను లేదా ఇతరత్ర కూడా మెరుగుపడి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలనేటువంటిది ఎప్పుడో పాత సూత్రం. ఇప్పుడున్నటువంటి అదే సూత్రాన్ని ఇప్పుడు కూడా కనుక వర్తింపజేసేట్లయితే మేము ఇచ్చేటువంటి సొమ్ము మిగతా రాష్ట్రాలకి లేదా మేము వెళ్తా ఉంది, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాలు కొన్ని సెక్షన్స్ లో వస్తున్నాయి. అయితే అది న్యాయమా కాదా, సామాజిక న్యాయం రీత్యా మరి వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాలి కదా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదొక వాస్తవం. కానీ మరి ఆ వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతం అనుకుంటే, మరి ఆ ప్రాంతంలో కూడా కుటుంబ నియంత్రణని ఎందుకని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు, ఆ రోజు కాంగ్రెస్ ఉంది కదా 1970s లో 60s 70s లో, మరి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇక్కడ దాన్ని ప్రోత్సహించారు, అమలు చేస్తారు. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారం ఉంది. మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు ఆ 70s లో. మరి కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులు దాని మీద ఎందుకని శ్రద్ధ పెట్టలేదు అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు. అటువంటిది కనుక చేసేట్లయితే మరి జనంలో వ్యతిరేకత వస్తుందనో లేకపోతే వెనుకబడతారో, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిలోకి ఇప్పుడు మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మారినటువంటి పరిస్థితుల్లో తలెత్తినటువంటి కొత్త సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఏమిటి అనేటువంటిది చూడాలి. భాషా సమస్య, ఈ భాషా సమస్యను కూడా ఎందుకని తమిళనాడు, లేకపోతే తమిళనాడులో మొట్టమొదట ఈ హిందీ వ్యతిరేక ఆందోళన అనేటువంటి తమిళనాడులో పీఠం పడింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు, కానీ దానికి ఒక హిస్టారికల్ చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం కనుక అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా, డిఎంకే అధికారంలో ఉన్నా లేకపోతే అన్నా డిఎంకే అధికారంలో ఉన్నా, హిందీని బలవంతంగా రుద్దటాన్ని తమిళనాడులో ఉన్నటువంటి జనం కానీ పార్టీలు కానీ అంగీకరించవు. అందువల్ల ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ఆయన ఏదో రాబోయేటువంటి ఎన్నికల కోసం డిఎంకే ఈ విధమైనటువంటి తీసుకున్నది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది చేసేటువంటి ఒక తప్పుడు ఆరోపణ తప్ప మరొకటి కాదు. అందుకని ఈ డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయాలి. మీరు చెప్పండి, ఏ విధంగా చేస్తారో చెప్పండి. ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి. ఇంత జరుగుతోంది కదా, ఎందుకని నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఇంతవరకు ఎజెండానే లేదు కదా, ఇంతవరకు ఎస్ ఎజెండా లేని మాట వాస్తవం. కానీ ఎజెండా లేకపోయినప్పటికీ చర్చ అనేటువంటిది సాగుతా ఉంది. మీ హోంమంత్రి కూడా మాట్లాడాడు కదా, ఎజెండాలో లేదనే మాట చెప్పలేదు ఆయన హోంమంత్రి అమిత్ షా. దక్షిణాదికి అన్యాయం జరగదు, తగ్గవు అని చెప్పాడు తప్ప అసలు ఈ ఎజెండాలో లేదు, మేము ఇంతవరకు ఏం మాట్లాడలేదు, నో కామెంట్ అంటే అది వేరే అంశం. కానీ ఎజెండాలో ఉన్నటువంటి అంశాల మీద బీజేపీ ఆచరణ ఏమిటనేటువంటిది సమస్య. ఇప్పుడు మణిపూర్ సమస్య ఉంది, మరి మణిపూర్ సమస్య మీద ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడరు, ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్ళరు? అదేవిధంగా రైతుల సమస్య ఉన్నది, ఆ వాళ్లే 3 చట్టాలను రద్దు చేశారు. మళ్ళా ఒక కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత గురించి 3 సంవత్సరాల పాటు క్రితం ఒక కమిషన్ వేశారు, దాని గురించి మాట్లాడరు. అందుకని ఉన్నటువంటి వాటి గురించి ఏమో మాట్లాడరు, లేనటువంటి దాన్ని ఏమో ఊహాజంతము ఇప్పుడు ఎజెండాలో లేదు కదా అని చెప్పేసి తప్పించుకుంటారు. అందుకని బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరి, ఈ దోబూచులాట అనేటువంటిది అనేక అనుమానాలకు కారణమవుతుంది. కనుకనే దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరమైనటువంటి చైతన్యం కావచ్చు, లేదా ఇక్కడ తలెత్తినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, స్టాలిన్ అందుకు పురుగొల్పాయి. అందుకని రాజకీయాలకు అతీతంగా, రాజకీయ రహితంగా ఒక డెమోక్రటిక్
ప్రజాస్వామిక వాంఛని వెలిపుచ్చేందుకు ఇవాళ చెన్నైలో సమావేశం జరుగుతూ ఉందనేది మనం గమనించాలి. రైట్ సార్, ఇప్పుడు చూస్తే దక్షిణ భారతదేశంలో లేదు అంటే బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఒకవేళ నియోజకవర్గాల సంఖ్యను తగ్గిస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి, ఆ రాష్ట్రాలకు కలిగే నష్టం ఏంటి? కోటేశ్వరరావు గారు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు లేదు, కేరళలో పట్టు లేదు, లేదా తమిళనాడులో పట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ లో అంటే సరే తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళు సర్దుబాటులో ఉన్నారు కనుక వాళ్ళు ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అందువల్ల ఇక్కడ వాళ్ళకి పెరిగినా తరిగినా మాకు వచ్చేది ఏముంది, ఒకవేళ పెరిగితే మాకేం వచ్చేది ఏం లేదు కదా. అదే ఉత్తరాదిన పెరిగితే మతాన్నో లేకపోతే మరొక మూఢత్వాన్నో మరొక దాన్నో ఉత్తర భారతంలో పెట్టి మేము సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి ఒక దురాశ, అంతకు మించి వేరే ఏముంటది. ఎంత నరేంద్ర మోడీ గారు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా గానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దక్షిణాదిలో బీజేపీ అనేటువంటిది కాళ్ళు అనేటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక్క కర్ణాటకలోనే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల రీత్యా అది సక్సెస్ కాగలిగింది అక్కడ. సరే అక్కడ మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అటు ఇటు అవుతా ఉంది, అది వేరే అంశం. అందుకని దక్షిణాది మీద బీజేపీ అనే దానికి హోప్స్ లేవు. పైకి ఏమన్నా చెప్పొచ్చు, మా జాతీయ పార్టీ మాకు మాత్రం ప్రయోజనం ఉండదా, వస్తే మాకు వస్తాయి పోతే మాకు పోతాయి అని చెప్పొచ్చు. కానీ దాని కేంద్రీకరణ అంతా ఎక్కడ, గౌ స్టేట్స్ అంటున్నారు కదా. అందుకని ఇది ప్రధానమైనటువంటి, అందుకే కడుపులో దాచుకొని ఈ విధమైనటువంటి దుష్టాలోచన, మనకి తెలుగులో సామెత ఉంది కదా, కడుపులో దుష్టాలోచన పెట్టుకొని గడ్డికి వస్తావా పిల్ల అని అడిగినట్టుగా ఈ విధమైనటువంటి దుష్టాలోచన ఉంది కనుకనే. ఇంకొకటి ఉంది కదా సార్, ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అది వేరు. ఆడలేక మధ్యలో దరువు అనేది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిచే సత్తా లేదు కాబట్టే సంఖ్యను తగ్గించుకొని అక్కడ పెంచుకొని ఈ విధంగా సత్తా చాటుకునే పరిస్థితి ఉంది కదా. ఆ ప్రాతిపదికన రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకనే ఒక ప్రాతిపదిక అనేటువంటిది పెడితే దాంతో జరిగేటువంటి పర్యవసానాలు పరిణామాల గురించి చర్చ. ఇప్పుడు జనాభా ప్రాతిపదికని పార్లమెంట్ నిర్ణయించింది అనుకోండి, బీజేపీకి మద్దతు ఉంది, వాళ్ళని మోసేటువంటి నితీష్ కుమార్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు గుట్టిగా మేమేం చేసినా మేము మద్దతు ఇస్తామని చెప్పారనుకోండి. అయితే 3/2 మెజారిటీ రాజ్యాంగ సవరణలకు అవసరమైన మెజారిటీ వాళ్ళకి లేదు కనుక ఇప్పుడు దేశం కొంత మేరకు ధైర్యంగా ఉండొచ్చు. ఒకవేళ అలాంటి తీర్మానాలు చేసి లేకపోతే ఇంకోటి చేసి రాజకీయ రచ్చ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా సమస్య. అందుకని ఇప్పుడు ఇవాళ ఈ సమావేశం తర్వాత అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతా ఉంది. విప్పరు అనుకోండి, డెఫినెట్ గా బీజేపీలో ఏదో ఒక దుష్టాలోచన బీజేపీ మధ్యలో ఉన్నదనేటువంటిది స్పష్టం. ఓకే, రైట్ సార్. మనతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వారిని కూడా నమస్కారం రామూర్తి గారు. నమస్కారం అండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా అంటే ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో డీలిమిటేషన్లో కొన్ని పార్లమెంట్ సంఖ్య తగ్గించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత వాదన వినిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా అంటే మొదటి నుంచి చూసుకుందాం. ఎందుకంటే దక్షిణ భారతదేశం మీద ఎప్పటికీ ఇరు పార్టీలకి, జాతీయ పార్టీలు అని చెప్పుకునే ఇరు పార్టీలకు కొంచెం చిన్న చూపే. ఎందుకంటే చాలా విషయాలు, ఒక్క విషయంలో కాదు, చాలా అంశాల్లో, భాష విషయంలో, యాస విషయంలో, వ్యక్తిత్వాల విషయంలో, అదే విధంగా కట్టు బొట్టు విషయంలో, కల్చర్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఏదైతే విభజన చట్ట ప్రకారం కూడా చేయాలి, ఇంతవరకు దాని మీద కూడా తీసుకున్న ఏదైతే ఒక స్టెప్ కూడా లేదు. ఏదైతే ఇప్పుడు 1951 నుంచి జనాభా లెక్కల ప్రకారం చేస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి ఏదైతే 495 సీట్లు 7.3 లక్షల మందికి ఒక్కొక్క సీటుగా పంచడం జరిగింది. దాని తర్వాత 61లో 522 సీట్లను చేసింది. దాని తర్వాత 71లో 543 సీట్లు అదే కొనసాగుకుంటూ వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాత 71 తర్వాత దేశంలో ఏదైతే జనాభా నియంత్రణ పెరిగింది, దక్షిణ భారతదేశం సంబంధించి ఏదైతే మన రాష్ట్రాలు ఉన్నాయో జనాభా
కొంచెం నియంత్రణ ఎక్కువ చేసింది. ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ, అదే విధంగా కొంచెం మనం కూడా కొన్ని అంశాల్లో అడ్వాన్స్ ఉంటాం కాబట్టి ఆ విధంగా జరగడం జరిగింది. ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం తీస్తే మాత్రం మనకు అన్యాయం జరుగుతుంది అన్నది దాదాపు దక్షిణ భారతదేశంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న విషయం, అదే విధంగా నాయకులు కూడా. ఈ రోజు కూడా మీరైతే ఏదైతే తమిళనాడులో జరుగుతున్న మీటింగ్ కానీ ఇది చాలా ఒక ముందడుగని మనం ఒక ఆలోచనకు రావచ్చు. రైట్ సార్. తులసిరెడ్డి గారు, సార్ ఇప్పుడు స్టాలిన్ గారు ఒక భారీ స్టెప్ తీసుకున్నారని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ. అయితే కేంద్రాన్ని ఢీకొట్టే సత్తా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఉంటుందా? ఇప్పుడు ఢీ కొట్టడం అనేది కాదు, యాక్చువల్గా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక రాజనీతిజ్ఞుడుగా, సరే ఎన్నికలు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ కొంత రాజకీయం ఉండొచ్చు, కానీ ఇది ఓవరాల్ గా చూస్తే ఇది రాజనీతిజ్ఞుడు చేసే పని. దేశ భవిష్యత్తు వచ్చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఒక రాజనీతిజ్ఞుడిగా భావించాలి మనం. ఇది ఒక తమిళనాడుకే కాదు, మొత్తం వచ్చేసి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. కాబట్టి ఇది ఆ కోణంలో ఆలోచించాలి. కానీ బీజేపీ ఆ కోణంలో ఆలోచించకుండా వాళ్ళకి ఏదో దుర్బుద్ధి ఉన్నట్టుంది. లేకుంటే ఇంత జరుగుతుంటే క్లారిటీ ఇచ్చే ఈజీగా అయిపోతుంది. ఊరికే తగ్గవు అంటున్నారు, కానీ ఆ తగ్గవు అనేది ప్రపోర్షనేట్. ఇప్పుడు తమిళనాడుకు గల 3 సీట్లు పెరిగాయి అనుకున్నాం, రేపు ఉత్తరప్రదేశ్కు 30 సీట్లు పెరుగుతాయి. లాభం ఏముంది? తమిళనాడుకు 3, మీకు 3 పెరిగినాయి అని చెప్పొచ్చు. ఆంధ్రాకు 2 పెరిగినాయి, కేరళకు 1 పెరిగింది, తమిళనాడుకు 3 పెరిగినాయి, మీకు పెరుగుతున్నాయి అనొచ్చు. కానీ ప్రపోర్షనేట్ గా అక్కడ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 30, 50, బీహార్కి వచ్చేసి 20, 30 ఆ ప్రపోర్షనేట్ పెంచినప్పుడు పార్లమెంట్ లో మ్యాజిక్ ఫిగర్ అనేది కదా, అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడు 543 ఉన్నాయి, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272. బీజేపీకి 272 అనేది ఈసారి రాలేదు కాబట్టి కదా మిత్రపక్షాన్ని ఆధారపడాల్సి వచ్చింది. అంతకుముందు వచ్చేసి 2014లో 19లో వాళ్ళకు వచ్చేసి 282 ఒకసారి, 303 ఒకసారి వచ్చాయి, కానీ ఈసారి రాలేదు. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ కావాలి, అంటే ఉన్న సీట్లలో ఒక సీటును సగానికంటే ఎక్కువ రావాలి. ఆ విధంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఇక్కడ తమిళనాడులోనో లేదా ఎంటైర్ దక్షిణాది కలిసి 30 సీట్లు పెరిగి, ఒక ఉత్తరప్రదేశ్ ఒక దాంట్లోనే 50 సీట్లు పెరిగాయి అనుకోండి. ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళ ఉద్దేశము ఉత్తరప్రదేశ్ లో రేపు మాకు ఎక్కువ సీట్లు వచ్చాయని ఉండొచ్చు. అది వస్తాయి రాదు తర్వాత కథ, వేరే అంశాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఓవరాల్ గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ ఫిగర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ ను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మాత్రము ఈ మొదటికే మోసం వస్తుంది. ఆ విధంగా ఆలోచించకుండా వాళ్ళకు విశాల దృక్పథంతో వచ్చేసి దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. కానీ 3 మార్గాలు ఇక్కడ మనకు. ఒకటి, మళ్ళా ఒక 25 years ఫ్రీ చేయడమా. ఇప్పుడు స్టాలిన్ గారు మెయిన్ తీర్మానం ఈ రోజు చేయవేది అదే ఉంటుంది నాకు తెలిసి. ఏ విధంగా ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు 25 years ఫ్రీ చేసినట్లే ఇంకొక 25 years 30 years ఫ్రీ చేయమని చెప్పేసి ఒక తీర్మానం చేయబోతారని అనుకుంటారు. ప్రధానంగా అది దానికి యాక్సెప్ట్ చేస్తే సమస్య లేదు. రేపు వచ్చేసి ఒకవేళ అది కాకుండా పెంచాలనుకున్నప్పుడు సంఖ్యాపరంగా పెంచి అది ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాలకు ఇస్తే అప్పుడు సమస్య ఉత్పన్నం కాదు. కాకుండా జనాభానే తీసుకొని దుర్బుద్ధితో చేస్తే మాత్రం పర్యవసానాలు వేరుగా ఉంటాయి. ఇది జరగబోయే పరిస్థితి. కాబట్టి దుర్బుద్ధి ఉంటే మాత్రం దేశానికి ప్రమాదం. సో మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే ఇండియా కూటమికి పెద్దనగా పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా కూటమి స్టాండ్ ఈ డీలిమిటేషన్ విషయంలో వారి యొక్క ఒపీనియన్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ 3లో జనాభా ప్రాతిపదికన సంఖ్య పెంచడం అనేది మేము పూర్తిగా అపోజ్ చేస్తాం. జనాభా పరం కాకుండా లేదు, ఫ్రీజ్ వచ్చేసి ఇంకా ఒక 25 years 30 years ఫ్రీజ్ చేస్తారా, దానికి ఓకే. లేదు వచ్చేసి అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో పెంచిన సంఖ్యలో సమాన నిష్పత్తిలో ఇస్తారా, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. తర్వాత 3వది సరిహద్దులు వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్ సరిహద్దులు వచ్చేసి మార్చుకునే దానికి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఓన్లీ సంఖ్య అనేది 2026 సెన్సెస్ ఆధారంగా జనాభా ఆధారంగా ఎంపీల సంఖ్య పెంచేదానికని పూర్తిగా వ్యతిరేకిస్తాం. మిగతావి వచ్చేసి ఫ్రీజ్ దానికి మేము ఓకే, లేదా ఒక సంఖ్య పెంచి ఆ సంఖ్యను సమాన నిష్పత్తిలో ఇచ్చినా ఓకే. తర్వాత సరిహద్దులు మార్చేదానికి దానికి ఓకే. సరిహద్దులు మార్చినప్పుడు రిజర్వేషన్స్ కూడా మారుతాయి. కాబట్టి దాని గురించి సమస్య ఉండదు. సమస్యల్లో ఇదే, జనాభా ప్రాతిపదికన లోక్సభ సభ్యుల సంఖ్య పెంచితే
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రపోర్షనట్ గా ఆ స్థాయిలో ఇక్కడ పెరగవు. ఇది రేపు పార్టీల యొక్క అధికారంలో వచ్చేదానికి ఇది ఒక నిర్ణయాత్మక పాత్ర అవుతుంది. ఈ యొక్క మ్యాజిక్ ఫేర్ పార్లమెంటరీ డెమోక్రసీలో 50% కంటే ఒక సీటు ఎక్కువ వచ్చిన కూటమి కానీ పార్టీ కానీ అధికారంకి వస్తారు. 49% వచ్చిన వాళ్ళు రారు, 51% వచ్చిన వాళ్ళు వస్తారు. 5 ఏళ్ల పాటు వాళ్ళు మొత్తం పెత్తనం చెలాయిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. రైట్ సార్. కోటేశ్వరరావు గారు ఫైనల్గా ఒక్క నిమిషంలో సార్ డీలిమిటేషన్స్ ఎలా ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు మన తులసిరెడ్డి గారు చెప్పినటువంటి ప్రాతిపదిక అనేటువంటిది అది అందరూ కోరుతున్నటువంటిది. బ్రీజింగ్ లేకపోతే ఇప్పుడున్నటువంటి దాని మీద తామాషా ప్రాతిపదిక. రెండోది, ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం రాజకీయాలకి అతీతం. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ ఒకే సమస్య మీద ఒకే అభిప్రాయాన్ని, మాటలు తేడా ఉండొచ్చు తప్ప ఒకే అభిప్రాయాన్ని వెల్లడించిపోతున్నారు. అదేవిధంగా సిపిఎం ను వ్యతిరేకించేటువంటి మమతా బెనర్జీ, అదేవిధంగా వైసీపీ ప్రతినిధి వెళ్తారా లేకపోతే అభిప్రాయాన్ని వాళ్ళు లెటర్ రూపంలో తెలియజేస్తారా అనేది ఇంకా సందేహం. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి మన ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలు లేదా హర్యానాలో జరిగిన పరిస్థితి. అందుకని భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇక్కడ వస్తున్నారు అంటే ఇది రాజకీయాలతో నిమిత్తం లేదు, ఒక ప్రజాస్వామిక వాంఛను వెల్లడించేటువంటి ఒక భారత రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రయత్నము. దీన్ని అందరూ హర్షించాలి, ఆహ్వానించాలి అనేది నేను చివరిగా చెప్తాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫర్ ది పీపుల్ డిబేట్కు వచ్చినందుకు తులసిరెడ్డి గారికి, అలాగనే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారికి, అలాగనే